ప్రపంచంలోనే హిందువులందరికీ పరమ పవిత్రమైనటువంటి టీటీడీ చైర్మన్గా కనుమూరి బాపిరాజు గారు నియమితులయ్యారు. ఆయన మన వద్ద ఉన్నారు. వారిని అడిగి మరిన్ని రాళ్ళు తెలుసుకుందాం. కనుమూరి బాపిరాజు గారు, ఏబిఎన్ తరపున మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. మీకు భక్తుడు దేవునికి వెంకన్నకు ఉన్న అనుబంధం ఎలాంటిది? అందరం భక్తులే. మీరు నాకు ఎలా ఉందో అలాగే స్వామి దగ్గర అంతే కదా. భగవంతు ఇచ్చిన అవకాశం, ముఖ్యమంత్రి గారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అలాగే ఆయన హైకమాండ్ కూడా ఒప్పించి నలుగురు నాయకులతోటి మేడం గాంధీ గారిని, అసలు ప్రైమ్ మినిస్టర్ గారిని, ఆజాద్ గారిని, అహ్మద్ పటేల్ గారిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి పెద్ద మనసుతోటి విశ్వాసంతో నాకు ఇవ్వటం సరదా రుణపడి ఉన్నాను. అలాగే మా చింతామోహన్ గారికి స్థానిక ఎంపీగా ఉండి ఆ మహానుభావుడు తీసుకున్నటువంటి చర్య అందరి దగ్గరికి వెళ్ళి ఆయన సోనియా గాంధీ గారితో, కిరణ్ కుమార్ గారితో స్వయంగా మాట్లాడి బాపిరాజుని మాకు అపాయింట్ చేయండి, మాకు అక్కడ న్యాయం చేస్తాడని నమ్మకం ఉందని ఆయన చెప్పినట్టు నిజంగా అడగకుండా, అడిగితేనే చెప్పే రోజు కాదు, అడగకుండా ఒక స్థానిక ఎంపీ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే నేను నిజంగా నా జీవితంలో పొలిటికల్గా అలా ఎవరో కూడా అటువంటి నేను రుణపడి ఉన్నాను జన్మంతరం అతనికి. తర్వాత రేపు వెంకటేశ్వర స్వామి గతంలో కూడా నేను స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ చేసి ఉన్నాను కాబట్టి ఎండోమెంట్స్ మినిస్టర్ కాకుండా అందులో కొంత అనుభవం ఉంది. ఇప్పుడు మా ఈఓ గారు, మా సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన మా చైర్మన్ గారు జె సత్యనారాయణ గారు ఉన్నారు, ప్రెస్ చైర్మన్ ఆయన. మరి వీరందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ అనుభవం అందులో సంపాదించుకున్నారు. ఐవీఆర్ కృష్ణారావు గారు ఉన్నారు గతంలో, ఇంకా అనేక మంది ఆఫీసర్లు చాలామంది, ఏవిసి రెడ్డి గారు కానీ, వెంకటపతిరాజు గారు, ఇంకా అనేక మంది, మన కృష్ణయ్య గారు కానీ, ఇటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు, సుబ్బారావు గారు కానీ, ఇటువంటి వాళ్ళు అందరూ స్వయంగా నాకు పరిచయం. అందుకని వాళ్ళందరినీ సంప్రదించి వాళ్ళని ఎప్పటికప్పుడు ఏదో ఇలా సంప్రదించానో అర్థం చేసుకున్నాను ఇది చేసుకుంటూ పోవటానికి కాకుండా అడుగడుగుని వాళ్ళని సంప్రదించుకుంటూ భగవంతుని నమ్ముకుంటూ ఆయన ఇచ్చినటువంటి ఆశీస్సులతోటి ఆయన భక్తుడిగా సేవ చేసుకున్నాం అనేటువంటి ఆశ తప్ప ఇంకేం లేదు. సో తిరుపతి వెంకన్న స్వామి అనగానే మీకు గుర్తొచ్చే మొదటి అంశం ఏంటి మీ జీవితంలో? మొదటి అవసరం ఉంది, ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే కదా ఆ మహానుభావుడికి సేవ చేసే భాగ్యం ఆ రకంగా జరగటం. ఇప్పుడు మనం ఆయన ఇచ్చిన అవకాశాన్ని, ఆయన పాదాలు నమ్ముకుని నేను సేవ చేయటమే అది కృతజ్ఞతగానే భావిస్తాను. అంతకంటే ఏర్పాటుగా మీ జీవితంలో వెంకన్న స్వామిని నమ్ముకున్నందువల్ల ఏర్పడిన మార్పులు కానీ ఏమైనా మీరు అనుకున్నది జరిగిన విషయం ఏదైనా? అలా కదా, నేను ఏదో ఆరోగ్యం పోయిన తర్వాత భగవంతుడు, పదవి పోయిన తర్వాత భగవంతుడు, ధనం పోయాక భగవంతుడు అనే స్వభావం కాదు. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి కూడా ఏమాత్రం నాలో ఇంత ఇంజిత జ్ఞానం పెరిగినప్పటి నుంచి కూడా దైవాన్ని నమ్ముకునే బతికాను తప్ప ఏదో పదవి వస్తే పెద్దోడని, పదవి చిన్నోడనే భావన ఇప్పుడు కలవలేదు నాకు. ఏది ఇచ్చినా ఏది లేకపోయినా ఆయన నిర్ణయానికే ఆనందంలో బతికే వ్యక్తిని నేను. అలాగే ఈ పదవి ఇచ్చారంటే భగవంతుని కరుణతోటి నేను ఇంకా బాధ్యత పెంచారు. నేను అంటాను, బాగా పండిన చేను ఒరుగుతుందంట బరువు పెరిగి ఎన్ని, అలాగే ఇప్పుడు బాధ్యత పెరిగింది కాబట్టి నేను ఒళ్ళు ఉంచుకోవాలి, నా తలకాయ ఉంచుకుని స్వామి పాదాల దగ్గర పెట్టుకుని ఆ భక్తుల యొక్క కష్టసుఖాల కోసం హృదయాన్ని లగ్నం చేసుకుని ఆ రీతిగా ప్రయత్నం చేసుకుంటా నేను ఇది పూర్తి చేసేసాను అనుకుంటానికి లేదు. ఎంత చేసినా చేసుకుంటూనే పోవాలి. నేను మంచి డ్రైవర్ని, నా బ్యూటిఫుల్ డ్రైవింగ్ వచ్చు, నాకు లైసెన్స్ ఉంది కాబట్టి అంటే కుదరదు. డ్రైవింగ్ అనేది బతుకున్నంతకాలం నేర్చుకోవాలి. లైసెన్స్ ఎందుకంటే పర్వాలేదు, రోడ్డు ఎక్కడానికి లైసెన్స్ ఇచ్చారు, కానీ ఇంకా గుద్దటం అనేది ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా జరుగుతూ ఉంటుంది. కానీ లైఫ్ లాంగ్ డ్రైవర్ ఎలా నేర్చుకోవాలా, ఇవాళ నాకు ఇచ్చినటువంటి పదవికి ఆ 2 సంవత్సరాలు ప్రతి గడియ కూడా మా అక్కడ ఎంప్లాయీస్ని, మా అధికారులని వాళ్ళని సమన్వయపరుచుకుని వాళ్ళని గౌరవించి, నేను చైర్మన్ కదా అని చెప్పి ఈఓ అయితే కదా, వాళ్ళందరం కలిసి ఒకవేళ 1000 మంది లైన్లో నుంచుంటే ఎదర చూస్తున్నవాడికి వెనకాల చూసిన 1 ఎలా కనపడతాం,
మా బాధ్యతగల ఆఫీసర్లు కానీ మా అటెండర్లు కానీ అందరూ కూడా అందరం కూడా వన్. చైర్మన్, ఈఓ, ఎంప్లాయీ అందరూ కూడా వన్. మీ అందరం స్వామి అనుచరులు అక్కడ పనిచేయాలి. ఇవన్నీ ఆ రకంగా చేసుకుని విశ్వాసంగా బతుకుతాం తప్ప నేను అనేది క్యాన్సర్ కంటే భయంకరమైందని చెప్పా. ఆ నేను అనేది మర్చిపోయి మేము అని ఆ భక్తుల్ని భగవంతుడిగా అతిథులుగా భావించి వాళ్ళకి వీలైనంత సౌకర్యం చేయటానికి సమన్వయం పరుచుకుంటా జాగ్రత్తగా చేసుకుంటాను. స్వామిని నమ్ముకున్నాను. స్వామి నాకు దారి చూపించాడు. గతంలో దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు, స్పెసిఫైడ్ అథారిటీకి కూడా మీరు బాధ్యతలు వహించారు. అయితే అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏమైనా తేడా ఉంటాయా? అప్పుడు ఉన్న మీరు తీసుకున్న నిర్ణయాలకి ఇప్పుడున్న నిర్ణయాలు ఏమైనా మీరు ఇంకా ఎక్కువ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటికి చాలా పరిస్థితులు కూడా మారిపోయినాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏ విధంగా మీ బాధ్యతలు నెరవేర్చబోతున్నారు? అడిగి వెళ్ళాక వారితో సంప్రదించి ఇప్పుడు ఏది మాట్లాడినా బాగోదు. వారితో సంప్రదించి ఆ కార్యక్రమం ఒకసారి పాల్గొన్న తర్వాత ఏది మాట్లాడినా వాళ్ళ ద్వారా బాధ్యతగా మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు మాట్లాడితే బాధ్యతారహితంగా ఉంటుంది. సో మీరు ఎంపీగా కూడా అందరికీ అందుబాటులో ఉన్నారు, సామాన్యులు కూడా అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా తిరుపతిలో వీఐపీలకు మాత్రమే ఎక్కువ మర్యాదలు ఇస్తున్నారు, సామాన్య భక్తులను బయటికి నెడుతున్నారన్న ఒక ఇది ఉంది. మీరు సామాన్య భక్తులను చేరుకోవడానికి మీ ప్రయత్నంగా మీ వంతుగా కనుమూరి బాపిరాజు మార్క్ అనే విధంగా ఏం చేయబోతున్నారు? కాలం చెబుతుంది మనం మాట్లాడకూడదు. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కనుమూరి బాపిరాజు గారు చెప్తున్నారు. భగవంతుని దగ్గర తను సేవ చేసుకుంటాను, అదేవిధంగా సామాన్య భక్తులకు కూడా అన్ని విధాలుగా సేవలు చేస్తానని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాముతో ఎం కృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, న్యూఢిల్లీ.